స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక వ్యక్తి తన జీవితంలో తను విన్న సంఘటనల కంటే చూసిన విషయాలనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. దాన్నే విజువల్ మెమరీ అసోసియేషన్ అంటారు. మరి స్టూడెంట్స్ లైఫ్లో చదివిన దానికంటే చూసిన దాన్ని అంటే విజువల్గా ఎక్కువ గుర్తుంచుకుంటారు. మరి ఈ విజువల్స్ టెక్నిక్స్ గురించి కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి డాక్టర్ వేణుకుమార్ మెమరీ ట్రైనర్ అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే. వేణు గారు చెప్పండి, అసలు విజువల్ మెమరీ అంటే ఏంటి? మనం విన్నదానికంటే చూసినవి సులభంగా ఎందుకు గుర్తుంటాయి? మనం ఏదైతే చూస్తామో అదే బ్రెయిన్ లో రిజిస్టర్ అవుతుంది. అయితే దాన్నే మనము విజువల్ మెమరీ అంటాం. కళ్ళతో ఏదైతే విషయం చూస్తామో దాన్ని బ్రెయిన్ అనేది ఏదైనా కూడా స్టోర్ చేసేటువంటి విధానం ఏంటి అంటే పిక్టోరియల్ గా ఉంటుంది అనమాట. బ్రెయిన్ అనేది ఏదైనా కూడా పిక్చర్ రూపేణ గుర్తుంచుకుంటుంది. కాబట్టి కళ్ళతో ఏదైతే మనం చూస్తామో ఆ చూసినటువంటి దానికి విజువల్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ విజువలైజేషన్ అనేటువంటి దాన్ని పిక్చర్ లాగా కన్వర్ట్ చేసుకొని బ్రెయిన్ లోపల ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరు? ఇప్పుడు మనము కళ్ళు మూసుకొని తాజ్ మహల్ అని అన్నాం అనుకోండి, తాజ్ మహల్ బొమ్మ కనబడుతుంది కానీ TAJMAHAL అని లెటర్స్ కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కార్ అని చెప్పాము. మారుతి కార్ అని చెప్పి నేను నా వర్డ్ నోట్లోంచి రాగానే ఎవరికైనా కూడా మైండ్ లో ఆ మారుతి అనేటువంటి ఆ పిక్చరే వస్తుంది. కాబట్టి బ్రెయిన్ స్టోర్స్ ఎవ్రీథింగ్ యాజ్ పిక్చర్. ఎగ్జాక్ట్లీ. ఇదే మెమరీ విజువలైజేషన్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కి ఏ టెక్నిక్ ఉపయోగించి వాళ్ళు ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా చేస్తారు? అంటే వాళ్ళు చదివిన సబ్జెక్ట్ని ఎక్కువ కాలం సులభంగా గుర్తుండే విధంగా ఎలా చెప్తారు? జనరల్ గా స్టూడెంట్స్ కి ఏంటంటే చిన్న పిల్లలకి స్టోరీ అనేటువంటిది చాలా నచ్చుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనము ప్రీకేజీ నుండి స్టోరీ బేస్డ్ గానే లెర్నింగ్ అనేటువంటిది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డిజైన్ చేయడం జరిగింది. దాని వెనకాల ఉన్నటువంటి సైకాలజీ ఏంటి అంటే విజువలైజేషన్ అనేటువంటిది బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో మనం ఒక స్టోరీని తయారు చేసి దాన్ని వాళ్ళకు బ్రెయిన్ లో కూర్చోబెడతారు అనమాట. సో అయితే అదే బేస్ లో మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఏవైతే ఇప్పుడు 10th స్టాండర్డ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఈవెన్ సివిల్స్ ప్రిపరేషన్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కి కూడా ఈ విజువలైజేషన్ అండ్ అసోసియేషన్ మెథడ్స్ ద్వారా ఒక కాన్సెప్ట్ ని ఈజియెస్ట్ వేలో ఎలా నేర్చుకోవచ్చు అనేటువంటి ఆ సిస్టమ్ ని మన ట్రైనింగ్స్ లో మనము డిజైన్ చేసామన్నమాట. అంటే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి మీ ట్రైనింగ్ లో? మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనం నేమ్స్ చెప్పాలి అని అంటే విజువలైజేషన్ మెథడ్ అంటాము, క్రియేటివిటీ మెథడ్ అంటాము, అసోసియేషన్ మెథడ్, నిమోనిక్ మెథడ్, ఆక్రోనిమ్స్ అండ్ ఆక్రోస్టిక్స్ తయారు చేసుకునేటువంటి సిస్టమ్. చాలా మెథడ్స్ లో మనం ఏంటంటే వాళ్ళకు పూర్తిగా ఒక విషయాన్ని మైండ్ లో లాంగ్ లాస్టింగ్ గా స్టోర్ చేసుకోవడం కోసమని ఈ ట్రైనింగ్ లో స్పెషల్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ గా మనం ఒక మూవీ చూసినప్పుడు అంటే ఫలానా సాంగ్ కానీ ఫలానా మనకు నచ్చిన సీన్ కానీ ఏదైనా ఫైట్ సీన్ కానీ మనం ఎన్ని సంవత్సరాలైనా అది మన మెమరీలో ఉండిపోతుంది. సేమ్ లైక్ మనం చదివినప్పుడు అంటే ఆ విజువల్ ని మనం ఎందుకు అంత గుర్తు చేసుకోలేకపోతే? 100%. ఇది మనం ఒక సాటర్డే రోజు జరిగినటువంటి క్లాస్ ని ఒక టీచర్ క్లాస్ లో వచ్చి సాటర్డే రోజు ఏం చెప్పాను అని అంటే చాలా మంది పిల్లలు చెప్పరు. కానీ అదే చిన్నప్పుడు ఎప్పుడో చూసినటువంటి మూవీలో ఒక మంచి డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ ని మాత్రం ఒక వర్డ్ చెప్తేనే పూర్తిగా వాళ్ళ స్టేట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మూవీ అనేది మన కళ్ళకి కనబడుతుంది కాబట్టి వాళ్ళు చెవులతో విని కళ్ళతో చూసి దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు కాబట్టి అది బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. సో ఇట్ ఈస్ 100% ప్రాక్టికల్లీ ప్రూవెన్ అనమాట. విజువలైజేషన్ అనేటువంటిది ఇట్ వర్క్స్ అని చెప్పేసి. సో దాన్ని మనం లింకప్ చేసుకోవడానికైనా మెమరైజ్ చేయడానికైనా కూడా ఈజీగా ఉంటుంది. అయితే అదే సిస్టమ్ ని మనము స్టడీస్ కి కూడా అప్లై చేయడం కోసమని ఈ విజువలైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ విజువల్ మెమరీ అనేది అంటే అన్ని వయసు వారికి కూడా సేమ్ ఉంటుందా, డిఫరెంట్ గా ఉంటుందా?
ఒక్కొక్క ఏజ్ లో విజువలైజేషన్ అనేటువంటిది వాళ్ళ పారామీటర్స్ అనేటువంటిది పెరగడం తగ్గడం లాంటివి ఉంటాయి. అండ్ కొంచెం సోషల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి ఎక్కువ సొసైటీలో తిరిగేటువంటి వాళ్ళగా విజువల్ కెపాసిటీస్ అనేటువంటిది డెఫినెట్ గా ఎక్కువ ఉంటాయి. కొంత లోపల ఉండి మనకు ఎక్కువ మనకు సమాజంతో టచ్ లో లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము మేధస్సు అనేటువంటిది దానిపైన ఆధారపడి ఈ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. బట్ ప్రతి ఒక్కరికి కూడా దాన్ని డెవలప్ చేసుకునేటువంటి కెపాసిటీస్ అయితే ఉంటాయి. ఓకే సార్, అంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా అంటే స్టూడెంట్స్ కి ఈజీగా సులభంగా గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ మీ ట్రైనింగ్ లో చెప్తారు కదా. మీ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలి? జాయిన్ అయిన స్టూడెంట్ కి అంటే ఎన్ని రోజులు పడుతుంది ఈ విజువల్ టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకునే ఈ టెక్నిక్ తెలవడానికి? మనము విజువలైజేషన్ మెథడ్ అనేటువంటిది డే 1 నుండే స్టార్ట్అప్ చేస్తాం అనమాట. సో దాంట్లో డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సో అయితే ఈ పర్టికులర్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం లెవెల్స్ బేస్డ్ గా చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మనము ఒక 1 month ప్రోగ్రామ్ తో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో దాంట్లో డే 1 నుండి మనము విజువలైజేషన్ టెక్నిక్స్ నేర్పిస్తాము. స్టడీస్ లోపల ఎలా మనము ఈజీగా చదువుకోవాలి, ఆ చదువుకున్నటువంటి దాన్ని మన బ్రెయిన్ లోపలికి ఒక మంచి ప్లేఫుల్ మెథడ్ లో ఈజీగా ఎట్లా గుర్తుంచుకోవాలి అనేటువంటిది. దాంట్లో కాన్సెప్ట్స్ ఏమంటే ఏదైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ గ్రామర్ లో తీసుకుంటే ఆర్టికల్స్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, టెన్సెస్ ఏదైనా కూడా మనం బ్రెయిన్ లోపల విజువలైజేషన్ మెథడ్ తో నేర్చుకునేలాగా మేము కొన్ని టెక్నిక్స్ డిజైన్ చేసాం. కొన్ని టెక్నిక్స్ కాన్సెప్ట్ చెప్తారు, వాళ్ళు దానికి దేనికైనా అప్లై చేస్తారు, లింకప్ చేసుకోవచ్చు. ఈవెన్ సైన్స్ లెర్నింగ్ లో ఈవెన్ కెమిస్ట్రీ ఎలిమెంట్స్ కూడా 118 ఎలిమెంట్స్ టోటల్ గా నేర్పించి కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ తో మేము నేర్పించాము ట్రైనింగ్స్ లో. తర్వాత వాళ్ళతో మేము ఈవెన్ గిన్నిస్ రికార్డ్స్ వరకు కూడా సాధించడం జరిగింది అన్నమాట. సరియా, అంటే మీ మెమరీ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలంటే ఏ క్లాస్ స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చు? కొన్ని విషయాలు చెప్పండి. 9 నార్మల్ గా మెమరీ ట్రైనింగ్ అనేటువంటిది 9 years నుండి అబౌవ్ ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా జాయిన్ కావచ్చు. అది స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఇఫ్ దే ఫీల్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ ద ప్రోగ్రామ్. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడం వల్ల వాళ్ళ పిల్లలకి వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఆసక్తి అనేది ఉంటే ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు. కానీ మనం తీసుకోవడం మాత్రం ఏంటంటే 9 years నుండి బ్రెయిన్ న్యూరాన్స్ అన్ని యాక్టివేట్ అవ్వాలి అంటే 8 to 9 years అనేటువంటిది మినిమం ఏజ్ కాబట్టి వాళ్ళకి కొంత అర్థమయ్యే సినారియో ఉండాలనే ఉద్దేశంతో మేము 9 years అనేది. ఆ ఏజ్ నుండి విజువల్ మెమరీ పిల్లల్లో పెంచాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? విజువల్ మెమరీ అనేటువంటిది మనము ఇవ్వడం ద్వారా పిల్లలకి ఒక 10 గంటలు చదివేటువంటి విషయము 2 నుంచి 3 గంటల్లో వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. నార్మల్ గా పిల్లలు లెర్నింగ్ చేస్తున్నప్పుడు ఒక బోర్ ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో అట్లాంటిది అనేది ఉండకుండా వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఒక టాపిక్ ని మౌల్డ్ చేసుకునేటువంటి విధానాన్ని మనము ఈ మెమరీ ట్రైనింగ్స్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. సో అక్కడ పిల్లలు ఏంటంటే బోర్ ఫీల్ గారు ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతారు కాబట్టి అకాడమిక్స్ అన్నా వాళ్ళకి స్టడీస్ అన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అంటే మీ ట్రైనింగ్ పరంగా చూసుకుంటే మీరు ఇప్పటి వరకు ఎంత మందికి ఈ మెమరీ విజువలైజేషన్ నేర్పించి వరల్డ్ రికార్డ్స్ సాధించారు? మేము దాదాపుగా 147+ అచీవ్మెంట్స్ ఇప్పటి వరకు మావి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో చాలా చేసామన్నమాట. ఈవెన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లాస్ నుండి మొదలు పెట్టేసుకుంటే మేము కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ నేర్పించాం పిల్లలకి. ఆటమిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో టోటల్ ఆటమిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్ కూడా బ్రెయిన్ లోపల ఫీడ్ చేసినటువంటి సిస్టమ్ ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు పంచ పాండవులు, కౌరవులు అంటే పాండవుల పేర్లు ఎవరైనా చెప్తారు, కానీ కౌరవుల పేర్లు చెప్పంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్కే. కౌరవుల పేర్లు కూడా మేము ఈవెన్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి మనం నేర్పించాము. ఈజీ టెక్నిక్స్ చాలా. ఈవెన్ రూలర్స్ ఆఫ్ ఇండియా, మన ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, వాళ్ళందరి పేర్లు కూడా తెలుసుంటే ఎంతో బాగుంటది. ప్రతి పేరెంట్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. కాకపోతే వాటన్నింటినీ గుర్తుంచుకోవడం అనేది అమ్మో ఇంత కష్టమా అనే ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ఏంటంటే మనం ఈ మెమరీ గైడ్ ద్వారా ఏంటంటే ఈజీ టెక్నిక్స్ లో మనం వాళ్ళకు నేర్పిస్తున్నాం అనమాట. ప్రతి టెక్నిక్ కి కూడా ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ లో మనము ఒక విజువలైజేషన్, ఒక స్టోరీ క్రియేషన్, తర్వాత కొన్ని యాక్రోనిమ్స్ తయారు చేసి ఈజీగా ఇస్తున్నాం. ఓకే సార్, వన్ డౌట్, ఏ సబ్జెక్ట్స్ అనేది ఈ మెమరీ
విజువల్ మెమరీ ద్వారా నేర్చుకోవచ్చు. సబ్జెక్ట్స్ తో సంబంధం లేదు. ఏ కాన్సెప్ట్ అయినా, ఈ భూమి పైన ఉన్నటువంటి ఏ కాన్సెప్ట్ అయినా మనము మన బ్రెయిన్ రిసీవ్ చేసుకునేటువంటిది మెమరీలో స్టోర్ చేయొచ్చు అంటే దానికి అసోసియేషన్ అండ్ విజువలైజేషన్ మెమరీ అనేది వర్కౌట్ అవుతుంది. దీంట్లో మనము మెమరీ గైడ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ లో మేము ఏంటంటే కంప్లీట్ గా ఫుల్ ప్లెజ్డ్ గా మన ఇంగ్లీష్ లో గ్రామర్ కాన్సెప్ట్స్ ఇచ్చాం. ఓకే. తర్వాత సైన్స్ లో కెమిస్ట్రీ ఎలిమెంట్స్, తర్వాత ఫిజిక్స్ లో ఉన్నటువంటి డిరైవేషన్స్, వాటి ఫార్ములాస్, వాటికి కూడా ఈజీ టెక్నిక్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మనకు సోషల్ కాన్సెప్ట్స్ తీసుకుంటే టోటల్ గా మనకు ఉన్నటువంటి ప్రతి కంట్రీ, వాటి క్యాపిటల్, స్టేట్స్ క్యాపిటల్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా, ఇప్పటి వరకు ఉన్నటువంటి 15 మంది ప్రధానులు, వాళ్ళ పేర్లు ఒక కరెక్ట్ 5 minutes లో ఒక టెక్నిక్ ని మనం ఇచ్చినప్పుడు 5 to 10 minutes లోనే ఒక 100 మంది ఉన్నటువంటి క్లాస్ రూమ్ లో మనం ఒక స్టోరీ రూపేణ వాళ్ళకి మైండ్ లో ఫీడ్ చేస్తున్నాం. స్టేట్స్ ఆఫ్ ఇండియా, కంట్రీస్, క్యాపిటల్స్, రూలర్స్ ఆఫ్ ఇండియా, ఈవెన్ మనల్ని పరిపాలించినటువంటి రాజులు, మహారాజులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో డైనాసిటీస్ వచ్చాయి మనకు. కాకతీయ డైనాసిటీ, శాతవాహన డైనాసిటీ, మొఘల్ డైనాసిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ట్రైనింగ్స్ తో పాటుగా ఎక్కువ మందికి మనం ఇంకా రీచ్ అవ్వాలి అని చెప్పేసి మెమరీ గైడ్ అనేటువంటి బుక్ లో కూడా ఈ విజువలైజేషన్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఈ బుక్ అనేటువంటిది ఈవెన్ ఆన్లైన్ లో మనము అమెజాన్ లో కూడా ఇది అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి పర్సనల్ గా ఫిజికల్ కాపీ కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు సమ్మర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టైం. ఎందుకంటే పిల్లలు ఫ్రీగా ఉంటారు, వాళ్ళకు వేరే అకాడమిక్ ప్రెషర్స్ కానీ ఇవి కానీ ఉండవు. కాబట్టి ఈజీగా వాళ్ళు టైం స్పెండ్ చేసుకొని ఈజీగా నేర్చుకునేటువంటి మెథడ్స్ ని వాళ్ళు డెవలప్ చేసుకున్నప్పుడు వాళ్ళ లెర్నింగ్ హ్యాబిట్ ని వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకోగలుగుతారు. సో దానివల్ల ఏంటంటే పిల్లలు 10 hours లో చదివేది ఒక 2-3 hours లో చదివేటువంటి మెథడ్స్ ని వాళ్ళు ముందే నేర్చుకొని పెట్టుకోవడం ద్వారా వాళ్ళ కాన్సెప్ట్స్ అనేది ఈజీ అవుతాయి. వాళ్ళ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది ఫాస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ఆపర్చునిటీని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది 1 month డ్యూరేషన్ ఉంటుంది. ఆ 1 month కోర్స్ ఆన్లైన్ లో మేము అందరికీ రీచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తో ఒక యాప్ ద్వారా ఆఫర్ చేస్తున్నాము. దాన్ని కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి ఒకసారి కాంటాక్ట్ అవుతే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అద్భుతమైన మేధస్సు అనేది ప్రతి ఒక్కరి కళ. అయితే మన బ్రెయిన్ ని యూటిలైజ్ చేసుకునేటువంటి మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవడం ఇంపార్టెంట్. మనం ₹1,00,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నా కూడా దాని ఆపరేషన్ అనేటువంటిది మనకు తెలియనప్పుడు, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియనప్పుడు దాని ఫీచర్స్ అనేటువంటి దాన్ని మనం ఆ ప్లెజర్ ని మనం ఎంజాయ్ చేయలేము. సో అందువల్ల మనకున్నటువంటి బ్రెయిన్ ని, దాని కెపాసిటీస్ ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి అంటే మెమరీ సైన్స్ పైన ఒక అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మెమరీ సైన్స్ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరి రీచ్ లో వెళ్లే విధంగా, ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ ప్రోగ్రామ్ ని ఆల్ ఓవర్ ఇండియా మేము డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ మన మెమరీ కౌన్సిల్స్ ద్వారా డిఫరెంట్ కాంపిటీషన్స్ ని కూడా పెడుతూ భారతదేశ మేధస్సును మళ్ళీ ఒకసారి మన వైభవాన్ని చాటడం కోసమని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మేధస్సును పెంచుకోవాలని, ప్రతి ఒక్క విషయం పైన ఒక మంచి పరిజ్ఞానం సాధించాలనేటువంటి ఒక మంచి సత్సంకల్పంతో మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది మేము ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మా ఆహ్వానం. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, అంటే ప్రతి విషయాన్ని కూడా విన్నదానికంటే చూసింది ఎక్కువ గుర్తుంటుంది అని చెప్పి డాక్టర్ వేణుకుమార్ గారు చెప్తున్నారు. అదే విషయంగా ఈ విజువల్ మెమరీతో గొప్పగా చాలా విషయాలు కూడా మనం మర్చిపోకుండా అన్ని విషయాలు గుర్తుపెట్టుకునేలాగా సులభమైన పద్ధతి టెక్నిక్స్ ఈ ట్రైనింగ్ లో వాళ్ళు నేర్పిస్తారని చెప్తున్నారు. సో ఎవరైతే ఈ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.